శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. పశ్య అంటే చూడుము అని అర్థం, ఏతాం అంటే ఈ అని అర్థం, పాండుపుత్రాణం అంటే పాండురాజు కుమారుల యొక్క అని అర్థం, ఆచార్య అంటే ఓ గురువర్య అని అర్థం, మహతీం అంటే గొప్పదైన అని అర్థం, చమూం అంటే సైన్యమును అని అర్థం, వ్యూఢాం అంటే ఏర్పాటు చేయబడిన అని అర్థం, ద్రుపదపుత్రేణ అంటే ద్రుపద తనయునిచే అని అర్థం, తవ అంటే మీ యొక్క అని అర్థం, శిష్యేణ అంటే శిష్యుడు అని అర్థం, ధీమత అంటే మిగుల బుద్ధిమంతుడైన అని అర్థం. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. గురువుగారు నమస్కారం. ఒక్కసారి పాండవుల వైపు ఉన్న సేనా సముద్రాన్ని చూడండి. ఆ సైన్యం ముందు ఠీవిగా నిలబడి ఉన్న పాండవుల సర్వ సైన్యాధ్యక్షుడు దృష్టద్యుమ్నుని చూడండి. ఆయన ఎవరో కాదు, తమరి శిష్యుడే. తమరే అతనికి విలువిద్య నేర్పించారు. తమరే దృష్టద్యుమ్నుని మహాబుద్ధిమంతుడు అని పొగిడేవారు. కానీ ఆచార్య, ఆయన మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడు అని మర్చిపోకండి. మీరు తనకు చేసిన అవమానాన్ని భరించలేక కేవలం మిమ్మల్ని చంపడానికే తపస్సు చేసి దృష్టద్యుమ్నుని కుమారుడుగా పొందాడు. దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు బుద్ధిమంతుడు అని ఉపేక్ష చేస్తారో, మీ బద్ధశత్రువు ద్రుపదుని కుమారుడని మిమ్మల్ని చంపడానికే పుట్టాడని అతని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో మీ ఇష్టం అనే అర్థం వచ్చేటట్లు నర్మగర్భంగా మాట్లాడాడు దుర్యోధనుడు. తన రాజకీయ చతురతనంతా ఇక్కడ మాటల్లో చూపించాడు దుర్యోధనుడు. దుర్యోధనుని పక్షాన 11 అక్షోహిణీల సైన్యం ఉంది. పాండవుల పక్షాన కేవలం 7 అక్షోహిణీల సైన్యం మాత్రమే ఉంది. కానీ పాండవుల పక్షాన ధర్మానికి ప్రతినిధి అయిన శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ దుర్యోధనుడి పక్షాన అధర్మం ఉంది. భీముడికి బాలుడుగా ఉండగానే విషం పెట్టాడు. వారిని లక్క ఇంట్లో పెట్టి సజీవ దహనం చేయాలని చూచాడు. అక్రమంగా పాండవుల రాజ్యం లాక్కోవడమే కాక వారి భార్యను అవమానించాడు. అడవులకు పంపాడు. తిరిగి వచ్చి వారు తమ రాజ్యం తమకు ఇమ్మని అడిగితే సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను అన్నాడు. ఇవన్నీ అధర్మాలని, అధర్మం తన పక్షాన ఉందని దుర్యోధనుడికి తెలుసు. అందుకే దుర్యోధనుడు అభద్రతాభావంతో ఉన్నాడు. తమకంటే చిన్నదైన పాండవుల సైన్యం పెద్ద భూతంలాగా కనపడుతూ ఉంది. అందుకే మహతీం చమూం అంటే గొప్పదైన పాండవుల సైన్యం చూడండి అన్నాడు. మనలో కూడా ఎంత ఎక్కువ ధనం, ఆస్తి, పదవులు ఉంటే అంత అభద్రతాభావం ఉంటుంది. ముందు వెనక సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారు. ప్రతి చిన్న విషయానికి భయపడతాడు. ఏమీ లేనివాడు నిర్భయంగా, హాయిగా, కులాసాగా, ఒంటరిగా తిరుగుతాడు. అందుకనే ఎక్కువ సైన్యం ఉన్నప్పటికీ సుయోధనుడికి అభద్రతాభావం పోలేదు. దుర్యోధనుని మాటలతో ఒళ్ళు మండింది ద్రోణుడికి. దుర్యోధనుని వంక తీక్షణంగా చూచాడు. దుర్యోధనుడు సర్దుకున్నాడు. అందరి మాదిరి దృష్టద్యుమ్నుని గురించి కూడా అడిగాననే అర్థం వచ్చేటట్లు ఇతర వీరుల గురించి కూడా ఇలా అన్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.